మాదే ఇంత హడావిడి అయిపోయింది. వీడియో తీయలేదు లేచినాక తీస్తే ఎట్లా సహ కుటుంబానాం ఓం మాంగళ్యం తంతునానేన గృహరక్షంతకేతునా కండే అంతే. కంగ్రాచులేషన్స్. ఫుడ్ సూపర్. సూపరా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారా వ్లాగ్. సో నేను మీ రమ్య, అందరు ఎలా ఉన్నారు? ఐ యామ్ బ్యాక్ విత్ మోస్ట్ వెయిటెడ్ వ్లాగ్ నేను. సో మా హౌస్ వార్మింగ్ వీడియో. అండ్ వీడిని ఎందుకు ఇక్కడ చూపిస్తున్నా అంటే లైక్ రేపు హౌస్ వార్మింగ్ అంటే మేము వెళ్ళే ముందు రోజు తీసిన వీడియో అనమాట. వీడు ఒక చైనా మహారాజులా కనిపించాడు. సో అందుకే ఇక్కడ షేర్ చేసుకుంటున్నా. అండ్ ఫస్ట్ అయితే నేను చెప్పాలనుకుంటుంది, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బ్యాక్ టు వ్లాగ్. సో గైస్ ఫస్ట్ అయితే మేము ముందు రోజు నైట్ హౌస్ వార్మింగ్ ముందు రోజు నైట్ అంటే మేము ఈవినింగే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇంకా మొత్తం డెకార్ అంతా మేమే చేసుకుంటున్నాము. అంటే గృహప్రవేశం అంతా ఫ్లవర్స్ అవి తీసుకొచ్చుకొని, సో అలా ఇక మేమందరం ఒక్కొక్కరం అలా వేసుకొని ఇలా మొత్తం ఇల్లంతా డెకార్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఇది జరిగిన ఈవెంట్ 2023 May 8th రోజు అనమాట. సో ఆల్మోస్ట్ 2 years అవుతుంది ఇది జరిగి. ఎస్ లైక్ నాకు చాలా డిలే అయింది వ్లాగ్ పెట్టడం. దర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్. ఇది అని నేను పర్టికులర్గా చెప్పలేను, ఎందుకంటే లైక్ టైం రావాలంటారు కదా దేనికైనా, అది నిజం. సో ఈ వ్లాగ్కి ఇప్పుడు వచ్చిందేమో. సో ఎస్ అండ్ గైస్ నేను ఎప్పుడైనా లైక్ ఇలా నా పెండింగ్ వ్లాగ్స్ పాత ఏమైనా ఎడిట్ చేస్తుంటే ఐ ఫీల్ లైక్ ఓకే రీసెంట్ గానే ఇది చేసుకున్నావా అన్నట్టు ఆ వైబ్స్ లోకి వెళ్ళిపోయి నేను అలా అంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఎడిట్ చేస్తా. సో హోప్ మీరు కూడా అలానే ఫీల్ అయ్యి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నాకు నా బ్లాగ్స్ అయితే చాలా ఇష్టం. సో అలా ఇంకా ఒక్కొక్క హ్యాండ్ వేస్తూ పిన్ని, అత్తమ్మ, మమ్మీ అండ్ సాయి, వేణు, మిన్ను అలా అందరం ఒక్కొక్క హ్యాండ్ వేస్తూ డెకార్ అయితే కొంచెం క్యూట్ అండ్ నీట్గా అయితే ఫినిష్ చేసేసాము. బట్ మెయిన్ డోర్ దగ్గర అయితే నేను కొంచెం హైలైట్ చేద్దామని ఇలా చామంతులు రోజ్ అక్కడక్కడ పెట్టి జస్ట్ ఒక చిన్న స్వస్తికి వేద్దామని ఇలా చేస్తుంటే ఇంకా మామూలు చూడరు అది ఇది అన్నట్టు ఏదో ఒక వంక పెడతానే ఉంటుంది. బట్ ఫైనలీ డెకరేషన్ అంతా అయిపోయింది. సో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ అరౌండ్ అయ్యేసరికి 12 అలా అయింది. నేను శారీ ప్లీటింగ్ అవన్నీ చేసుకొని పడుకునేసరికి 2 అయింది గైస్. మార్నింగ్ 4:30 ముహూర్తం. అసలు ఎంతసేపు పడుకున్నా కూడా తెలీదు. బట్ ఫైనలీ మా గృహ ప్రవేశం అయితే జరిగిపోయింది. సో ఇంకా మొత్తం డెకోర్ అయిపోయింది. ఇంకా అందరం ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ అయితే అయిపోగొట్టాం. సో ఇక్కడ ఫుల్ డెకోర్ ఇక్కడ చూపిస్తా. సో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. గైస్ బ్యాక్ టు గృహప్రవేశం వ్లాగ్. సో ఎర్లీ మార్నింగే ఇంకా గృహప్రవేశం చేస్తాం కదా. సో మ్యాక్స్ నేను ఇవన్నీ రా క్లిప్స్ పెడతా. సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. మాదే ఇంత హడావిడి అయిపోయింది. అలా అయితే గృహప్రవేశం స్టార్ట్ అయిపోయింది. చాలా హడావిడి అయింది, లేవడం లేట్ అయింది. సో ఇంక అందరం మేము అలా ఫాస్ట్ అయితే రెడీ అయ్యాం. మళ్ళీ గ్యాప్ టైం ఉంటుంది కదా అప్పుడు రెడీ అవ్వచ్చు అని చెప్పి. అండ్ ఇదైతే లైక్ మా క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే జరిగిందనమాట. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా. సో మా వదిన అండ్ అన్నయ్య అయితే ఇలా కూరడి అండ్ నీళ్ళ బిందె ఎత్తుకున్నారనమాట. సో అలా మా సైడ్ ఇలా ఆడపడుచు ఇలా కూరడి ఎత్తుకొని అండ్ వాళ్ళ హస్బెండ్ అంటే ఇంకా అన్నయ్య నీళ్ళ బిందె ఎత్తుకున్నారనమాట. సో ఇంకా అలా మేము ఒక్కొక్కరు దేవుడి ఫోటో పట్టుకొని ఇంకా ఇంట్లో గృహప్రవేశం అయితే చేసాము. అండ్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ని మాట్లాడాము మార్నింగే రమ్మని. బట్ లొకేషన్ చాలా లాంగ్ అయ్యేసరికి సో అతను టైంకి రాలేకపోయిండు. బట్ ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసింది మా బాబాయ్ అనమాట, అంటే సాయి వాళ్ళ పెద్ద మామయ్య. ఎందుకంటే నేను అప్పుడే న్యూ టు ఈ వ్లాగ్స్ అనమాట.
సో అంత కరెక్ట్గా ఎలా తీయాలో అంత తెలియదు. సో వాళ్ళ బాబాయ్ని కొన్ని అలా తీయమంటే తీశారు. సో అవే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నా. చాలా బాగా అనిపించింది. నరేంద్ర గౌడ్ నామధేయ ధర్మపత్ని సరోజా నామధేయ పుత్రస్య పుత్రికాయ సాయిరాజ్ నామధేయ రమ్య నామధేయ వేణుమాధవ్ నామధేయ సహ కుటుంబానాం సహ బాంధవానాం నూతన గృహప్రవేశ ఆరంభ సమయేన గృహేణ పరికల్పయామి అరిద్రాది కుంకుమాని విలేపనం సమర్పయామి ఆయనేతే పరాయనే దూర్వారోహంత పుష్పనే అదాచమండలేకాని సముద్రస్య గృహాయ మే నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి ధూపమాగ్రాపయామి. సో అలా ఫస్ట్ అయితే గడపకి బొట్టు పెట్టించేసి నాతో సాయితూ అండ్ ఇక్కడ మా మామయ్య గుమ్మడికాయ తిప్పుతున్నారనమాట. సో ఎంత లేట్ అయినా ఏదైనా లైక్ ఇలా పంతులు వాళ్ళు టైంకి గృహప్రవేశం చేస్తారు. అది చాలా బాగా అనిపిస్తుంది. సో అలా ఇలా ఎంత మాకు కొంచెం హడావిడి అయినా సరే పూజ బాగా నీట్ అంటే మెల్లగా ప్రశాంతంగా జరిగి టైంకి అయితే మేము గృహప్రవేశం చేసాము. సో ఆ క్లిప్స్ ఇక్కడ నేను షేర్ చేస్తున్నా, చూసేయండి. చెన్న ఇంద్ర బృహత్పరే చెన్నా విష్ణు కుడి ఎడమ పొడికి చెన్నా గైస్ ఇక్కడ ఒక నేను టిప్ చెప్దాం అనుకుంటున్నా. లైక్ మేము చాలా బిజీగా ఉండి మేము సన్నాయి మర్చిపోయాం అనమాట. సో అందుకే యూట్యూబ్ లో మేము మ్యూజిక్ పెట్టాము. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది చాలా హెల్ప్ అవుతుంది. అంటే మాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది అనమాట. సో అందుకే ఇలా మేము ఇన్స్టాంట్ టిప్ తీసేసుకున్నాం ఫ్రమ్ యూట్యూబ్. ఇఫ్ మీకు కూడా హెల్ప్ అవుతే యూజ్ చేసుకోండి. ఇలా అమ్మ ఆడపడుచుకు బొట్టు పెట్టాలమ్మా. మన చక్క నమాకో సత్యవధీమహే పశోనాగం రూపమన్నత్యామయేత్రేత్రియతాంవిదః కర్ధమేన ప్రజాభూత మయి సంభవ కర్ధమాన్. ఆడపిల్లలు ఉంటే ఇది ఆ బొట్టు పెడితేనే లోపలికి పోవాలి, లేకుంటే పర్మిషన్ లేదు. అట్లా సో గైస్ ఫైనలీ గృహప్రవేశం అయితే చాలా బాగా అయిపోయింది. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ హౌస్ అంటే హోమ్ అని, హౌస్ వార్మింగ్స్ అని ఎవ్రీవన్ అందరికి ఒక కళ, డ్రీమ్స్ కదా. సో అలా ఫైనలీ మా వాళ్ళు కూడా ఈ హౌస్ వార్మింగ్ కోసం చాలా వెయిట్ చేశారు. సో అలా ఫైనల్లీ అయిపోయింది. అండ్ ఇక్కడ రాగానే ఇంకా వదిన ఆయన అన్నయ్య తీసుకొచ్చిన నీటి బింద అండ్ కూరడి ఇక్కడ పెట్టి అన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టేసుకున్నాం అనమాట. సో అలా అయితే వీటికి పూజ అవి చేసేసి ఇంకా ఒక్కొక్క గడప దగ్గర ఒక్కొక్క పూజ చేస్తూ కొబ్బరికాయ కొడతాం కదా. సో అదంతా ఇంకొకరం చేస్తూ ఉన్నాం అనమాట. అవన్నీ నేను కంటిన్యూషన్ చూసేయండి. సో చూసారు కదా, ఫోటోగ్రాఫర్ ఇప్పుడు వచ్చారనమాట. సో అలా ఇంకా కొన్ని రాగానే కొన్ని ఫోటో సెషన్స్ అవుతున్నాయి. సో ఇవి మ్యాండేటరీ కదా హౌస్ వార్మింగ్స్లో.
दधा अंकुरं न पुरुषा एवेरगन्धर्वं यद्भूतं यस्य विज्ञाता मूर्धा स्वस्थेतानः तन्नेन तिरोहते तावानस्वमयमानतो जायाक्षपूर्णः पारो आत्यविद्वः भूतानि त्रिभारत्यामृतं दिवेः त्रिभारोत्तायत సో ఇప్పుడు తల్లేసినా మళ్ళీ ఆరి అలా అంతా పూజ అంతా అయిపోయిందనమాట. సో, అలా ఒక్కొక్క గడప దగ్గరికి వెళ్ళి ధాన్యాలు, కొబ్బరికాయ, నిమ్మకాయ అన్నీ చేస్తూ ఇంగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ నవగ్రహాల పూజ అనమాట. సో, అవి పంతులు గారు రెడీ చేస్తున్నారు. ఆలోపే నేను మార్నింగే రెడీ అవ్వలేదు అంటే, "నేను నీకు టైం ఇస్తా అమ్మా" అని నాకు చెప్పాడనమాట. సో, ఇంక గ్యాప్ దొరికింది కదా అని చెప్పి ఇంక ఈ పూజ అయిపోగానే అసలు నేను వెళ్ళి రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ అత్తయ్య అయితే ఆల్రెడీ మేము పాలు పొంగించడానికి పెట్టేశామన్నమాట. అండ్ ఇక్కడ పూజ లైక్ దేవుని ఫోటో పెట్టి అత్తయ్య అయితే ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేస్తుంది. అండ్ పాలు పొంగించే వీడియో క్లిప్ మిస్ అయింది. సో అందుకే నేను ఇక్కడ పిక్ యాడ్ చేశాను. పాలు పొంగించడం అయ్యాక తీసింది. సో అండ్ ఈ ఇంట్లో మార్నింగ్ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది బాల్కనీ నుండి ఇంకా మా ఫేవ్ స్పాట్ అది. ఈ హౌస్ వార్మింగ్ లో చాలా మా క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇన్వైట్ చేసామన్నమాట. ఎందుకంటే ముహూర్తాలు లేవు దాని తర్వాత. సో మేము ఇంటీరియర్ కి ఇవ్వాలి అండ్ టైం కూడా లేదు అని చెప్పి సో మళ్ళీ ఫంక్షన్ కి అందరినీ పిలుద్దామని థాట్ తో ఇలా క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే చేసుకున్నాం. తల్లి తండ్రి అని మనకు తెలుసు. కానీ ఏందని చెప్పాలంటే ఆల్రెడీ మన ఆటోబయోగ్రఫీ మొత్తం రాసేటువంటి వాడు బ్రహ్మదేవుడు. దేవుడు నా పేరు మీద రాసేది కాబట్టి నేను కొట్టిన వాడిని, దేవుడు నా పేరు మీద రాసేది కాబట్టి వాడిని చంపిన నేను, దేవుడు నా పేరు మీద రాసేది కాబట్టి నేను దొరికిన పైనుంచి, ఇవన్నీ తప్పు మాట. భగవంతుడు సో గైజ్ ఆల్మోస్ట్ నవగ్రహాల పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇలా పూజ అవ్వగానే నెక్స్ట్ స్వామివారి కళ్యాణం ఉందన్నమాట. మేము కళ్యాణం చేయించుకున్నాము. అండ్ ఈ గృహప్రవేశం వ్లాగ్ మీకు ఇలా అనిపిస్తుందో కామెంట్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మేము నెక్స్ట్ స్వామివారి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ వీళ్ళే అంటే పంతులు గారి ముందే అంతా రెడీ చేసి పెట్టేశారనమాట. సో ఇక్కడ శివుడి పార్వతి కళ్యాణం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ ఇక్కడ స్వామివారిని అమ్మవారిని అయితే అలంకరించేశాను. అండ్ ఇక్కడ మా వద్ద కొంగుమూడు వేసేసింది. సో ఇంకా అత్తయ్య వాళ్ళందరం అక్కడ కూర్చున్నాం అనమాట. సో దాని లైక్ పక్కకి యజ్ఞం కూడా ఉందనమాట. సో దీని తర్వాత యజ్ఞం అయితే స్టార్ట్ అవుతుంది. సో కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. సో ఇక్కడ క్లిప్స్ పెడతాను, మీరు చూసి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै तन्नालक्ष्मीं प्रचोदयात् महालक्ष्मी सरस्वती दुर्गा माता ज्ञामि आत्मं पयामि नीलुदले सेम पारयो पाश्चम दवन् पयामि अस्तयोर्जं दवन् पयामि.
ఇంకా ఇలా స్వామివారికి అయితే ఫస్ట్ టైం కళ్యాణం చేయడం చాలా మంచి అనిపించింది. అంటే కొంచెం నాకు డిఫరెంట్గా ఉంది ఫస్ట్ టైం కదా. సో అండ్ ఇక్కడ అత్తయ్య అయితే అందరికి లైక్ ఇలా మంగళసూత్రాన్ని అయితే అందరికి అట్లా మనం మొక్కుతాం కదా మన పెళ్లిళ్ళు అయితే, అలానే ఇంకా అమ్మవారిది కూడా అందరికి మొక్కించుకొని వచ్చేసింది అనమాట. సో ఇంకా తీసుకొని నేనే వేసాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ట్రూలీ బ్లెస్డ్ అంటారు కదా. సో ఇలా అన్ని అంటే చేయడం కూడా మనకు అదృష్టం ఉండాలి. దేనికైనా దేవుళ్ళకి పెళ్లి చేసే గొప్ప వాళ్ళం కాదు. సో బట్ ఇలాంటి మూమెంట్స్ అంటే అంతా బాగుండాలి, ఎంత మంచి జరగాలి, ఇలా వీళ్ళ కళ్యాణం అవుతుంది అని కాబట్టి సో అందుకే నాకు చాలా చాలా బ్లెస్డ్ ఫీలింగ్ ఉంది. అండ్ ఇక్కడైతే ఆ క్లిప్స్ నేను పెడతాను, అవి మీతో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. సో వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ అమ్మవారికి ఏం చెప్తున్నాం అంటే మాంగళ్యం తంత్రానేనా గృహరక్షణ అంటే మేము ఇంట్లో ఉన్నంత వరకు కూడా ఈ యొక్క ఇంటిని నీవు రక్షిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉండు అని చెప్పని ఆ యొక్క అమ్మవారికి స్వామివారికి చెప్తున్నాం. స్వామివారి చేతికి తాకించి అమ్మవారికి మెడలో వెళ్ళండి. ఓం మాంగళ్యం తంత్రానేన గృహరక్షణ కంటే భద్రామి సుభగే సహజీవ శరదాం శతం. మాంగళ్యం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ వేసేయమ్మా. మాంగళ్య రాగనము తమ్ముడి దగ్గర వేయాలి, ముందట వేయాలమ్మా. మాంగళ్య రాగనము చేపట్టు అయ్యా. సో గైస్ అలా కళ్యాణం అవ్వగానే సాయి కింద అమ్మవారికి మెట్టెలు పెడుతున్నాడు అనమాట. సో ఇంకా అక్కడ లైక్ కట్టేశాడు మొత్తము. సో ఇంకా దాని తర్వాత స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు పోసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఆ మూమెంట్స్ ఇక్కడ షేర్ చేస్తా, మీరు చూసేయండి. దాని అర్థం ఏంటంటే మొత్తం నేనే జరగకుండా నా భార్యకు కూడా పంచి పెడుతున్నాను అని చెప్పని అర్థం. అది వేదాహ వేదం పురుషం మహంతం మారిత్యవర్తం తమసస్తు వారే సర్వాణి రూపాన్ని విచిత్య వీరః. సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తల తీరాలుగా. సో స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ తలంబ్రాలు పోసేసి నేనైతే కొంగులు ముడి వేస్తున్నా. అండ్ ఇది అయ్యాక స్వామివారికి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. అంతా బాగుండాలని చెప్పి మొక్కుకొని సాయి అయితే కొబ్బరికాయ కొట్టేశాడు అనమాట మొక్కుకొని. అండ్ దీని తర్వాత హోమం ఉంది. సో అది హోమం చేయడానికి కొంచెం గ్యాప్ ఇచ్చారనమాట మాకు పంతులు గారు, అంటే ఒక్కొక్క ఈవెంట్కి అన్నట్టు. సో అలా ఫస్ట్ నవగ్రహాల పూజ గానే కొంచెం సేపు అండ్ ఇలా కళ్యాణం అవగానే కొంచెం సేపు రెస్ట్. ఇంకా హోమం అయ్యాక దాని తర్వాత సత్యనారాయణ వ్రతం అనమాట. సో ఇంకా ఆలోపు మా పిన్ని అండ్ మమ్మీ వాళ్ళైతే ఇక్కడ కిచెన్ లో స్వామివారి అంటే లైక్ సత్యనారాయణ వ్రతం కోసం ప్రసాదం అండ్ నైవేద్యం చేస్తున్నారు అనమాట. సో అలా ఇంకా పిన్నిలు ఎప్పుడు కిచెన్ లో బిజీ ఉంటారు. అండ్ ఇక్కడ క్యాటరింగ్ ఫుడ్ అంతా మేము లైక్ మా అత్తయ్య వాళ్ళకి చాలా ఇయర్స్ నుండి తెలుసు అనమాట తను. సో తనకే ఇచ్చేసాము ఫుడ్. ఇంకా అది అరౌండ్ ఇంకా టైంకి వచ్చేస్తుంది. సో ఇంకా హాల్లో అందరు ఇంకా మేము లోపల పూజ చేస్తుంటే ఇంకా వాళ్ళు అక్కడ కూర్చొని ఇంకా ముచ్చట్లు, సో బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళు వీళ్ళందరూ ఇలా ఏదో ఒకటిగా డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా నెక్స్ట్ మేము హోమం టైం అవుతుందని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మా బావ వేణు వాళ్ళు అండ్ మా వదిన అండ్ ఎదురింటి ఫ్లాట్ లో ఇంకా రాలేరనమాట. సో అక్కడ మేము స్టే చేసాం నైట్ అంతా. సో అందుకే ఇంకా అక్కడికి వచ్చి చల్ల ఉందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు కొంతమంది మా వాళ్ళు. అండ్ ఇంకా మా ఫ్యామిలీ అని చెప్పాను కదా. సో జస్ట్ మా పెద్ద మామయ్య వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు అండ్ మా డాడీ వాళ్ళ బ్రదర్స్ అండ్ మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్స్, సో వీళ్ళనే అండ్ మా వదిన వాళ్ళు అనమాట. సో చెప్పాను కదా లైక్ మళ్ళీ దగ్గరలోనే ఫంక్షన్ చేసుకుంటాము. సో ఇంకా అప్పుడు అందరినీ పిలిచి పెద్దగా చేద్దామనే థాట్ తో ఇంకా ముహూర్తాలు అయిపోతున్నాయి అని. అండ్ ఆల్రెడీ ఇంటీరియర్ కి ఇచ్చామన్నమాట. సో హాఫ్ ఆల్రెడీ పిఓపి సీలింగ్ అవుతుంది, దాంట్లో మేము చేస్తున్నాం, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. బట్ గైస్ నేను చాలా మందిని అయితే మిస్ అయ్యాను గృహప్రవేశానికి. ఎందుకంటే మా అత్త వాళ్ళు లైక్ మా అక్క వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు చాలా మంది రాలేరు, తాతయ్య వాళ్ళు కూడా. సో అసలు అనుకోలేదు వాళ్ళు లేకుండా ఇలా గృహప్రవేశం చేసుకుంటామని. బట్ ఫంక్షన్ అయితే చాలా బాగా చేసుకున్నాము. అండ్ ఫార్చునేట్లీ ఆ వీడియో క్లిప్స్ అన్ని నేను మిస్ అయిపోయాను అనమాట. సో అలా అయిపోయింది. సో అంతే. సో నెక్స్ట్ అయితే మేము లైక్ యజ్ఞ
హోమంకి అయితే కూర్చున్నాము. అండ్ ఇక్కడ హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. అత్తయ్య వాళ్ళు మేమందరం కలిసి చేసామన్నమాట. అండ్ ఈ హోమం చాలా అంటే నవగ్రహాలు, వినాయకుని పూజ అన్నీ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది మాకు. ఈశాన్య పర్యంతం ప్రజాపతయే స్వాహా. సో అలా ఇంట్లో హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ హోమం చేసే కన్నా చూస్తే కూడా చాలా మంచిది అంటారు. ఆ మోక్షం అంటే ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది అంటారు. సో మీకోసం ఇక్కడ వీడియోస్ షేర్ చేస్తున్నా, వీడియో స్కిప్ చేయకుండా చూసే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హోమం అయితే అయిపోయింది అండ్ చాలా బాగా జరిగింది గైస్. నాకు ఇది చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా అందరు మొక్కుకున్నాక హోమం పూర్ణాహుతి అయితే చేసేసామన్నమాట. అండ్ దాని తర్వాత అయితే సత్యనారాయణ స్వామి వ్రతం ఉండే. సో బట్ దానికన్నా ముందు ఇంకా నాకు అత్తయ్య వాళ్ళకి ఓడిబియ్యం పోసి బట్టలు పెట్టాలి కదా. సో అందుకని ఇక్కడ మమ్మీ వాళ్ళు కలిసి ఓడిబియ్యం కలుపుతున్నారు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఆ మమ్మీ ఇద్దరు పిన్నిలు అండ్ అత్తయ్య మ్యాచింగ్ లాగా అనుకొని ఎల్లో పింకే ఉన్నాయి. బట్ ఇక్కడ పెద్దమ్మాయిని వదిన పెద్దత్తమ్మ అక్క వాళ్ళు వేరే కలర్స్ లో ఉన్నారు అండ్ నాది వేరే కలర్ అయిపోయింది. వీళ్ళందరూ ట్విన్నింగ్ లా అయిపోయారనమాట. ఇదంతా కోఇన్సిడెన్స్, అస్సలు వీళ్ళకి తెలియదు. సో అలా జస్ట్ తెలియకుండా ట్విన్నింగ్ అయిపోయారు వీళ్ళందరూ. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు అయితే బియ్యం అన్ని కలుపుతున్నారు అనమాట, ఓడి బియ్యం. సో అలా ఓడిబియ్యం కలపడం అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళు డెకోర్ చేసి ఇంకా నేను వీడియోకి స్టిల్ ఇవ్వమంటే అని చెప్పి ఇంకా పైకి చూస్తున్నారు. సో ఇంకా మమ్మీకి అనిపించట్లేదు చెప్పి అలా వచ్చాయి అనమాట. అండ్ నేను కొన్ని మిస్ అయ్యాయని చెప్పి ఇక్కడ పిక్స్ తో అరేంజ్ చేశాను. అండ్ ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మా అక్కు అండ్ అత్తమ్మ వాళ్ళకైతే ఓడిబియ్యం పోస్తున్నారు అనమాట. సో ఫస్ట్ అత్తయ్య వాళ్ళకి ఇంకా బాబాయ్ వాళ్ళు బట్టలు పెట్టేసి ఓడిబియ్యం పోస్తారు. అండ్ దాని తర్వాత మమ్మీ వాళ్ళు మాకు బట్టలు పెట్టి ఇంకా ఓడిబియ్యం పోస్తున్నారు అనమాట. సో ఆ క్లిప్స్ ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇందులో చాలా కొన్ని మిస్ అయ్యాయి గైస్. దీని తర్వాత సత్యనారాయణ కూడా మిస్ అయిపోయింది. బట్ ఇట్స్ మై బ్యాడ్ లక్. నేను తొందరగా పెట్టేస్తుంటే అవి కూడా మీతో షేర్ చేసుకునేదానేమో. కొంచెం ఇలా చాలా డిలే అవ్వడం వల్ల ఇలా మిస్ అయిపోయాయి. బట్ ఎనీహౌ ఫైనల్లీ నేను మా గృహప్రవేశం వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈవెంట్ ఇక్కడ అయిపోతుంది. సో కంటిన్యూషన్గా పెడతాను, చూసేయండి. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు నాకు పెట్టేవి అంటే మిస్ అయిపోయాయి అనమాట. సో అందుకే ఫొటోస్ అలా దొరికితే అవి ఇక్కడ క్లిప్స్ గా యాడ్ చేసేసుకున్నా. అండ్ పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు కూడా అలా మిస్ అయిపోయినాయి. ఇక్కడ ఈ పిక్స్ లో అయితే అరేంజ్ చేశాను. అండ్ ఇవి లైఫ్ టైమ్ మెమోరీస్ కదా, సో అందుకే మిస్ చేసుకోకండి మీరు నాలాగా. అండ్ ఇక్కడ కమింగ్ టు ఫుడ్, నేను ఫుడ్ కూడా వీడియోస్ తీయలేదు. బట్ మా బాబాయ్ ఇక్కడ ఫుడ్ రివ్యూ ఇస్తాడంట. సో ఆ క్లిప్ పెడతా చూడు. ఫుడ్ సూపరా? ఎక్కడి నుంచి క్యాటరింగ్? వంటలక్క. ఓకే, థ్యాంక్ యూ. అలా ఇంకా మా బాబాయ్ సూపర్ అన్నాడంటే ఫుడ్ అయితే చాలా బాగుండే. ఆయన ఇక్కడ మా ధన్య ఇంకా అప్పుడు చమ్కీలు అంగిలేసి సాంగ్ ఫేమస్ కాబట్టి డాన్స్ చేసింది. అండ్ ఇది నా ఫ్రెండ్. సో మేము ఎప్పుడు అసలు ఏ వీడియోలో ఇది కనిపించలేదు. సో ఇది నా కాలేజ్ దోస్త్ అనమాట. సో పాపం నా కోసం ఆఫీస్ అయ్యాక వచ్చింది. సో లాస్ట్ లో అందుకే ఇలా దీని వీడియో కూడా తీసుకున్నా బట్ మిస్ అయిపోయింది. సో ఫైనల్లీ ఇదైతే నా కోసం వచ్చేసింది. అండ్ సింధు పాప అప్పుడు లేదనమాట. సో అందుకే అది రాలేకపోయింది. ఫైనల్లీ గైస్ మా గృహప్రవేశం వీడియో అయిపోయింది. వాయిస్
సో తెస్తుంటే అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది. గైస్ నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ హోమ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్టేడియం ఫర్ దాట్. అండ్ మీకు అంటే నచ్చితే మాత్రం హోమ్ అని జస్ట్ కమెంట్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది మా హౌస్ వార్మింగ్ సెరమనీ వీడియో. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ బాయ్. థ్యాంక్